హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా వెటరనరీ సైన్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మనకి బైపీసీకి సంబంధించి ఏ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి అన్నా వెటరనరీ సైన్స్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావాలి, వెటరనరీ సైన్స్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కావాలి. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చాయి. మిగతా కౌన్సిలింగ్స్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనేది వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెంటర్షిప్కి సంబంధించిన నెంబర్, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వెటరనరీ సైన్స్కి సంబంధించి నాన్ ఫార్మర్ కోటా, సో ఫార్మర్ కోటా అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఆల్రెడీ ఇచ్చారు, మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే నో యువర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టాటస్ అని ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అందులోనే మీ సర్టిఫికేట్స్ వెరిఫై కాకపోతే ఏ సర్టిఫికేట్ పెండింగ్లో ఉంది, ఇది మెయిన్గా నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి ఏ సర్టిఫికేట్ పెండింగ్లో ఉంది అనేది ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని మీకు ఆల్రెడీ మెసేజ్ వస్తాయి. మీ మొబైల్ నెంబర్కి కానీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మెసేజ్ వస్తాయి. సో అలా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ చేయాలి. సో క్లియర్గా కనిపిస్తున్న సర్టిఫికేట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఒరిజినల్ డాక్యుమెంట్. ఇక్కడ క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఫర్ రీఅప్లోడ్ బై వెరిఫికేషన్ అథారిటీస్ త్రూ SMS ఆర్ ఈమెయిల్, క్లిక్ హియర్ టు రీఅప్లోడ్ సర్టిఫికేట్ అని ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఇచ్చారు కదా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఏ సర్టిఫికేట్ అయితే పెండింగ్లో ఉందని వచ్చిందో ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత పర్టికులర్ అథారిటీస్ వాళ్ళు మళ్ళీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని వచ్చిందో వాళ్ళు డైరెక్ట్గా మనకి వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్ ఇచ్చిన రోజు ఆన్లైన్లో ఆప్షన్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై కంపిటెంట్ అథారిటీ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అని ఇచ్చారు. సో ఇలా వస్తే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఇచ్చిన తర్వాత ఆ టైంలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లేదు సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని వస్తే రీఅప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ రీఅప్లోడ్ ఆప్షన్ ఎంతవరకు ఎనేబుల్ అయి ఉంటుందని తెలియదు, కాబట్టి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రిమైనింగ్ కౌన్సిలింగ్స్, సో ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెటరనరీ సైన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. అగ్రికల్చర్ కూడా మనకి సెప్టెంబర్లోనే స్టార్ట్ అవుతుంది. సో మిగతా కౌన్సిలింగ్స్ ఫార్మసీ ఫార్మ్-డి, చాలామంది ఫార్మసీ ఫార్మ్-డి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. మ్యాక్సిమం సెప్టెంబర్లో స్టార్ట్ కావడానికి పాసిబిలిటీస్ అనేది చాలా చాలా తక్కువ. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ ఇయర్ అనేది మనకి నవంబర్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మనకి ఒక 1 month ముందే జరుగుతుంది కాబట్టి అక్టోబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫార్మసీ ఫార్మ్-డి. మిగతా కౌన్సిలింగ్స్ అనేది మనకు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో లేదా సెప్టెంబర్ 2nd వీక్ 3rd వీక్లో నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ఇన్ఫామ్ చేస్తాను. అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి.